నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి శనివారం షూట్ చేసిన వీడియో అండి. శనివారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పొద్దున్న ఏమీ మంచు లేదు. సడెన్‌గా అప్పటికప్పుడు ఈ మంచంతా కమ్మేసుకుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి బట్టలు ఉతికేసి, అంట్లు కడిగేసి ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేసుకున్నాం కానీ, సడెన్‌గా ఇంట్లో వంట చేసేటప్పటికి బయట మంచొచ్చేస్తేనే ఇంకా పూర్ణిమ తీసిన వీడియో అనమాట అది. ఇంకా సడెన్‌గా వంటగదిలోకొచ్చింది. ఇక్కడేమో పూర్ణిమకి పులిహోర అయితే కలుపుతున్నా. అంటే రేణుకి స్కూల్ లేదు. పూర్ణిమకి మాత్రమే కాలేజ్ ఉంది. ఇంకా అందుకనే తన కోసమని పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేసేది. తనకి సెలవు అయ్యుంటే నిదానంగా ఏమైనా టిఫిన్ చేసి వంట చేసేదాన్ని. కానీ తనకి టైంకి మళ్ళీ వెళ్ళాలి కదా! ఇంకా తర్వాత ఈరోజు అంటే నెక్స్ట్ డే శివరాత్రి ఉంది కదా! సో, దుప్పట్లు అన్నీ కూడా ఇంక ఈరోజే పెట్టుకున్నాము. మామూలుగా అయితే ముందు రోజు నిన్నే పెట్టుకోవాల్సింది గానీ, శుక్రవారంతో ఏం చేస్తాంలే అని చెప్పి శనివారం పెట్టుకున్నా. అంటే ఇది వ్యాలంటైన్స్ డే రోజనమాట. ఇంకా మామూలుగా వ్యాలంటైన్స్ డే అంటే చక్కగా బయలుదేరి ఏదైనా బయటికి వెళ్తారు. ఇంకా నేను చూడండి ఈరోజు మా పని ఇలా ఉంది. ఇంక ఈరోజు దొండకాయలు కూడా కొయ్యాల్సింది ఆపేసాము. ఇంక ఈ పనులన్నీ చూసుకునేసరికి సరిపోయింది. పొద్దున్నే లేచి బట్టలు ఉతికేసినంత రిలీఫ్ ఇంకొకటి ఉండదు. అందులోకి వచ్చి ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఒక వాషింగ్ మిషన్ ఉంటే బాగుండే అని. కానీ మనకి యూజ్ చేయడం రాదు కదా, ఎందుకులే అని దాన్ని ఒక పక్కన అలా పెట్టేశాము. ఇంక ఇది చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. బతుకు పని ఆల్మోస్ట్ ఆ రోజు నాటిన తమలపాకు మొక్క కానీ లేదంటే శంకుం పువ్వులు కానీ ఈ చెట్లు 2 బతికినాయి. దుప్పట్లన్నీ మా వారేమో ఇప్పుడే వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. పూర్ణిమని వదిలిపెట్టేసి నేను వచ్చేసరికి దుప్పట్లు నానబెట్టి ఉంచితే నీకే మంచిది, లేదంటే నువ్వే ఉతుక్కోవాల్సి వచ్చిద్ది అని. ఇంకెందుకులే వచ్చిన బాధ. అసలే ఈ దుప్పట్లు మనకు అస్సలు లేవు. అందుకని ఇంకా ముందు తను వచ్చేసరికి అంటే కొంచెం కొరవ నీరపత ఉందంట, పెట్టుకొని వస్తాను ఈలోపు నానబెట్టేసి ఉంచన్నారు. ఈ కరెంట్ ఒకటి కాసేపటికి ఉంటుంది పోతుంది. ఇన్వర్టర్ మీద వేద్దామంటే 1-2 బకెట్ల వరకు కంఫర్ట్గానే వస్తాయి. ఇంకా అక్కడి నుంచి కుయ్యను మోగుతుంది అనమాట, లోడ్ ఎక్కువ పడిపోయిందని. ఇంకా అందుకని కరెంట్ ఉన్నప్పుడే టక్క పని అంతా చేసేసుకోవాలి. ఇంటి ముందు నీళ్ళు కూడా మొక్కలకి కరెంట్ ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి. ఈ మధ్య మాది స్తంభము అంటే అదేంటి మా సైడ్ ఇక్కడ డబ్బాలు అంటారులేండి, ఎప్పటికప్పుడు టపా పేలిపోతున్నాయి. అదేనండి ట్రాన్స్ఫార్మర్స్. కొంచెం అర్థమైనట్టు చెప్పాలంటే మాకు ఇటు బజార్కి అట్లా ఉంటాయి కదా, అవన్నమాట. మాది ఎప్పుడు కూడా ఎక్కువ ఇంకా పొలానికి నీళ్ళు పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడతారు మా వారు. ఇంకేం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంక దుప్పట్లన్నీ రెండింటికి నానబెట్టేసి ఇంకా మా వారు వచ్చే వరకు వాటిని పక్కన పెట్టేసి ఈలోపు మంచాలన్నీ కూడా బయట తీసి కడిగేశాను. పండగ అంటే మళ్ళీ ఇవి సహజము. పండగ వస్తుందంటేనే నాకు భయం వేసిద్ది అనమాట. ముందు ఇవి ఎక్కడ క్లీన్ చేయాల్సి వచ్చిద్దని. మళ్ళీ మీరు ఎప్పుడు ఇవే చూపిస్తారని అంటారు. సో అందుకే నేను కూడా మరీ అంత డీప్గా అయితే ఏమీ పెట్టలేదు. సో అట్లా ఒక రోజులో ఏం చేసుకున్నాను అనేది ఒక వ్లాగ్ కింద అట్లా సింపుల్గా పెట్టానండి. లాస్ట్ వీడియోలోని ఎల్ఐసి పాలసీ నెక్స్ట్ ఈ గోల్డ్ స్కీమ్ ఇవి చెప్పాను కదండి. కొంతమంది ఏమో రేణు అంటే ఇష్టం లేదా సాత్విక్ అంటే ఇష్టమా అలా అని అన్నారు. అదేమీ కాదండి. మా వారి ఆలోచన ఎలా ఉందంటే, ఇద్దరు పిల్లల మీద కట్టే బదులు ఒక్కరి పేరు మీదే ఇద్దరికి చెరో 1000 బదులు ఒక్కరి పేరు మీద 2000 అట్లా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక్కరి పేరు మీదే నేను చెప్పాను కదా, ఆ టైంకి 2000 ఉంటే 2000, 3000, 4000 అలా చేతిలో ఎంత ఉంటే అంత అమౌంట్ వేసేస్తున్నాము సాత్విక పేరు మీద. రేపు అది వాళ్ళిద్దరికీ కూడా ఉపయోగపడుతుంది అండ్ మేము కూడా కష్టపడుతున్నాం కదా, సో అది కూడా వాళ్ళ కోసమే. అలా అయితే అనుకున్నాము. అంతేకాని ఒకరి ఇష్టం లేదనేమి కాదండి. ఇద్దరి కోసమే ఒక్క పేరు మీదే కడుతున్నాము అంతే. ఇవన్నీ మేనేజ్ చేసుకొని కట్టుకునేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంకా ఇన్ని పేర్లేసి కట్టడం అంటే కష్టం. సో అది కాకుండా ఇప్పుడు ఈ స్కీమ్ కడుతున్నాం కదా, ఇది సంవత్సరానికి ఒకసారి కాబట్టి అంటే పాలసీలు సంవత్సరానికి ఒకసారి కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ గోల్డ్ నెక్స్ట్ అదే కాదు కదా, ఇంకా ఇంట్లో ఉంటాయి కదా కట్టే నెలవారీ ప్రతి ఇంట్లో ఈఎంఐలు అవన్నీ అయితే తప్పకుండా ఉంటాయి. సో ఇంట్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. పిల్లల స్కూల్ ఫీజులు కానీ అన్నీ. సాత్వికని కూడా స్కూల్లో వేసేద్దాం అనుకుంటున్నాము. ఇంటి దగ్గర ఉండి బాగా అల్లరి అయిపోతుంది. దానికంటే చిన్నపిల్లలు వెళ్ళిపోతున్నారు, ఇంకా అది మాత్రము ఉండిపోతుందనమాట. అదొకటి బాధ అనిపించి దాన్ని కూడా స్కూల్లో వేసేయాలనుకుంటున్నాము. కాకపోతే ఈ 2 months అయినా వెళ్ళిద్దిలే అని. ఇంక వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించాలంటే ఉదయం రెడీ చేసి ఇంకా నాకు అప్పుడు మొదలయ్యిద్ది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వడియాలు తీసుకొచ్చాను కదండి, ఆ వడియాలు ఇంకా కొంచెం అప్పడాలు అయితే వేపాను. అంటే మేము ఇంకా కూర ఏం వండలేదు కదా, అన్నం ఒకటి వండేసి పూర్ణిమ వరకు పులిహోర కలిపేసాను. అదే లెమన్ రైస్, అది పులిహోర కాదులండి. కానీ మా వరకు అయితే ఇంకా కూర వండలేదు కాబట్టి పెరుగు ఉంది ఇంట్లోనే. ఇంకా పెరుగు వేసుకొని వడియాలు అప్పడాలు అవి నంచుకొని తినేద్దాంలే అని చెప్పి ఇంక వేపేసాను. ఇంకా అన్నం అవి తినేసిన తర్వాత నేనేమో ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని వచ్చేసానండి. మా ఇల్లు కడగాలంటే మాత్రం నాకు గొప్ప చిరాకు అసలు. పైగా ఇది కట్టేటప్పుడు ఏంటంటే ఆ కట్టినోళ్ళు అప్పు అంటే వాటర్ వెళ్ళే సైడు డౌన్ పెట్టాలి కదా, అటేమో అప్పు పెట్టేశారు, అటు డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ ఏమో డౌన్ పెట్టేశారు.
సో ఇదంతా ఊడ్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ సైడ్ కూడా డౌనే. ఇదంతా నాకు పెద్ద తలనొప్పి కడిగేటప్పుడు. ఇంకా మా వారేమో బయట దుప్పట్లన్నీ కూడా ఉతికేశారు. ఇద్దరం కూడా పిండేసి ఇంకా వాటినైతే ఇంటి వెనకాల ఇలా ఆరబెట్టేస్తున్నా. దుప్పట్లు ఉతకడం ఏమంటే పండగప్పుడే కాదులండి, ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత కూడా ఇలానే శుభ్రం చేసుకుంటాము. సో అంటే మంత్లీ ఒకసారి అయినా సరే దుప్పట్లు మొత్తం వాష్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా పండుగలు వస్తే చెప్పనవసరం లేదు, అప్పుడు ఇంకా డీప్ క్లీన్ లాగా అయితే ఉంటుంది. కానీ నేనైతే ఈరోజు కొంచెం సింపుల్గానే చేసుకున్నా, మరీ ఎక్కువ పని అయితే పెట్టుకోలేదు. తర్వాత పిల్లలకి స్నానాలు చేపించేసి నేను స్నానం చేసి ఇంకా వెళ్ళనైతే రెడీ చేస్తున్నా. అసలు ఈరోజు సెలవు కదా, ఈదిలో పిల్లకాయలు అందరూ కూడా ఇక్కడిక్కడే ఉన్నారనమాట. ఇంక వెళ్ళి ఇంటి పట్టున అస్సలు ఉండరు బయటకు వదిలేనంటే. అందులోకి వచ్చి ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చేసినట్టేనండి. 3 రోజుల నుంచి ఎండ బాగా కాస్తుంది. అందుకని ఇంక ఈరోజు పిల్లల్ని రెడీ చేసి బయటకు అయితే పంపించలేదు, తలుపేసేసి ఇంకా అందరం కూడా అలా నిద్రపోయి మళ్ళీ కాసేపటికైతే లేచి ఇంకా రేణుకైతే కాసేపు పేలు చూశాను. ఇంకా తర్వాత ఏమో వీళ్ళకి అన్నం పెట్టేసి మేమేమో చీరాల పని మీద అయితే వెళ్దాం అనుకున్నాము. అంటే నాన్నమ్మకి షుగర్ ట్యాబ్లెట్స్ అయిపోతే తీసుకొని అలా ఏమైనా చిన్నగా కొంచెం న్యూ స్టాక్ అట్లా ఏమైనా చూసుకొని వద్దాంలని అయితే అనుకున్నాను. కానీ ఇంకా అప్పటికి తాతయ్య కొంచెం ఏదో హెల్త్ బాగాలేకపోతేనే బాపట్ల తీసుకువెళ్ళాల్సి వస్తే ఇంకా మా వారైతే మా తాతయ్యని తీసుకొని వెళ్ళారు. ఇంకా సరేలని చెప్పి అప్పుడు పనుకొని లేచాం కదా, సో కొంచెం హుషారుగానే ఉంది. ఎంత పని చేసినా సరే ఒక గంట అలా పనుకుంటే కొంచెం హుషారు వచ్చిద్ది. ఇంకా బయట ఎండ చూసారుగా, నేను లేచేసరికి మా వారు బట్టలు కూడా తీసేశారు. ఇంకా తీసేసాక కాసేపు అలా రేణుకి పేలు చూస్తే టైంపాస్ అయ్యింది. ఇంకా సాయంత్రము పూర్ణిమ వీళ్ళు వస్తారు కదా, ఏమైనా చేసి పెడితే స్నాక్స్లా తింటారని చెప్పి పకోడీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ చేసి చాలా రోజులు అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను ఈ డబ్బాలు ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను, ఇవి కొంచెం స్ట్రాంగ్గా మూతలు అవి బాగానే పడుతున్నాయి అని అడిగారు కదండి. ఇవైతే బాగానే ఉన్నాయి. నేను వీటి లింక్స్ కూడా కింద అఫిలిటీలో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేను కిచెన్లో వాడే ప్రతి వస్తువు కూడా కింద లింక్ అయితే ఇస్తున్నాను, ఓపెన్ చేసి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే నా వరకు అయితే ఇవి బాగానే ఉన్నాయండి, క్వాలిటీ కానీ అంతా కూడా మూతలు కూడా చాలా టైట్గానే పడుతున్నాయి. సో ఇవి ఎప్పుడో నేను తీసుకున్నాను, ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కూడా, తీసుకునేటప్పుడు షార్ట్స్ కూడా పెట్టాను. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేసి అన్నీ వేసేసాను కదండి. వేసాక వాటర్ ఏమీ వేయకుండా మొత్తం ఉల్లిపాయలు బాగా పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి గట్టిగా. కలుపుకున్న తర్వాత కొంచెం వాటరే, ఎక్కువ వేయకుండా, అంటే నేను ఇక్కడ గట్టి పకోడీ చేస్తున్నాను అందుకని కొంచెం వాటరే వేసుకున్నాను. అంటే ఒక టీ గ్లాస్ కూడా కాదనమాట, అంతకంటే కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకొని ఇలా వేసేసుకున్నాను. ఇక్కడే ఏమైందంటే నేనేమో అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. మా వారు వెళ్ళే ముందు ఏమన్నారంటే, వండుతావా లేదంటే ఏమైనా ఫ్రైడ్ రైస్ అలాంటివి తీసుకురాని అని అడిగారు. సరేలే నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేయు, నేను ఏదో ఒకటి చెప్తా అన్నాను. వచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా ఏమీ తీసుకురావద్దు, ఇంట్లో వండుతున్నానని చెప్దాం అనుకున్నా. కానీ తను ఏం చేశారంటే వచ్చి తాతయ్యని ఇంటికాడ వదిలిపెట్టేసి మళ్ళీ పూర్ణ వచ్చింది కదా, పూర్ణ కోసం అయితే వెళ్ళారంట. ఇంకా వెళ్ళేటప్పుడు పూర్ణ వచ్చేలోపు ఫ్రైడ్ రైస్ పార్సిల్స్ అయితే కట్టించేశారు. ఇంకా తర్వాత నేను ఫోన్ చేస్తేనేమో, అంటే అప్పుడు నేను ఇంకా రైస్ వండలేదు. ఒకవైపు ఏమో పప్పుచారు చేద్దామని చెప్పి పప్పు నానబెట్టి చింతపండు అయి నానబెట్టేశాను. మరోవైపు పకోడీ అయితే చేస్తున్నాను. రసం పెట్టి కొంచెం పకోడీ ఉంటే బాగుంటుందని, అంటే మామూలుగా ఉత్త రసం పెట్టేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పప్పు వేసి పప్పుచారులా పెడదాంలే కొంచెం బాగుంటుంది అనుకుని అప్పటికప్పుడు పప్పు కూడా నానబెట్టేశానండి. ఇంకా మా వారు ఫోన్ చేస్తేనేమో ఇలా తీసుకున్నాను అన్నారు. ఇంకా సరేలే పకోడీ అంటే ఇప్పుడు ఎలాగో తినేస్తారు కదా, ఇంకా రసం అంటే ఉదయంకైనా ఉండిద్ది పప్పుచారు అని చెప్పి ఇంకా అన్నం ఏమీ వండలేదు. అన్నం వండకుండా పప్పుచారు వరకే చేసేసి పెట్టేశాను. పప్పుచారులో నేను ఎప్పుడు చేసినా ఉల్లిపాయ వేయను, ఉల్లిపాయ వేయకపోతే మనకి అసలు పాడవదనమాట, మరుసటి రోజు వరకు బాగుంటుంది. మాకు ఇక్కడ శివరాత్రికి తిరునాళ్ళు బాగా జరుగుతాయండి. ఒకటి వచ్చి గంజాంలో బాగా జరుగుతుంది, రెండోది గోవాడ. నాకు తెలిసి ఇక్కడికి వచ్చాక రెండు కూడా చూశాను. ఈ సంవత్సరం కూడా గంజాం వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. అది ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. గంజంలో 2 తిరునాళ్ళు జరుగుతాయి, మళ్ళీ ఆ 2 బాగుంటాయి. ఇంకా కాకపోతే పిల్లలతో వెళ్ళడమే కొంచెం ఇబ్బంది, నైట్ టైం కదా, సో అది ఆలోచించుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు అదే చలికాలంలో చలిలో ఏం పిల్లల్ని తీసుకెళ్తాంలే అన్నట్టు ఉంటున్నాం. కానీ నాకు చాలా ఇష్టం అనమాట తిరునాళ్ళు. పెద్ద పెద్ద ప్రభలు కడతారనమాట, అవి చూడటానికైనా వెళ్ళాలి. ఇంకా మావారైతే ఏకంగా కోటప్పకొండకే వెళ్తామన్నారు. ఇంకా అదైతే ఇంకా చెప్పనవసరం లేదులే, సరిపోయిద్ది బాగా అనుకున్నాము. ఎందుకంటే అదేమి ఇక్కడ కాదు కదా, మేము మామూలుగా పగలెళ్తేనే ఒక రోజంతా పట్టింది. ఇంక ఇక్కడ చూసారు వీళ్ళు, పూర్ణ కూడా ఇంక అప్పుడే వచ్చిందనమాట. వస్తేనే ఇంకా పార్సిల్స్ అవి తీసుకొచ్చి పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టు చూపిస్తున్నారు. మా ఇంట్లోనే వీళ్ళిద్దరికి ఏదైనా పాట వినిపిస్తే చాలండి, ఇంకా ఆటోమేటిక్గా మూమెంట్ వచ్చేసిద్ది అనమాట. హుషారుగా డ్యాన్స్ చేస్తారు వీళ్ళిద్దరూ. కాకపోతే రేణుకి డ్యాన్స్ నేర్పిద్దామని ఉంది, కానీ మాకు ఇటు దగ్గరలో అసలు ఎక్కడ డ్యాన్స్ స్కూల్సే లేవన్నమాట. ఇంకా ఈపురపాలెంలో ఏవో ఉండాలి, లేదంటే ఇంకా చీరాల లేదు ఇటు బాపట్ల వెళ్ళిపోవటమే. ఇంకా డైలీ అప్ అండ్ డౌన్ అంటే కష్టం.
కానీ రేణుకి డ్యాన్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళ అక్కని చూస్తూ ఇంకేదో చేసేస్తుంది బాగానే. ఎక్కువగా వీళ్ళిద్దరు అనమాట కొంచెం డ్యాన్స్ పిచ్చి. మా సాత్విక పాపం ఏదో చేయాలనుకుంటుంది కానీ ఏమీ చేయదు, ఎదుగో అదే చేసిద్ది అనమాట. సాత్విక డ్యాన్స్ మాకు అక్కడ భలే నవ్వు వచ్చేసింది. మా సాత్విక డ్యాన్స్ ఎలా ఉంటుందంటే చేతులు కదిపితే కాళ్ళు కదలవండి, కాళ్ళు కదిపితే చేతులు కదలవు, అలా ఉంటుంది. అదే ఏమైనా అలగమంటే మాత్రము అసలు మామూలుగా అలగదు. ఈ వీడియోలో చూడండి అలిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ పప్పు ఉడికిపోతేనే ఇంకా పప్పు బాగా రుబ్బేసి దానిలో చింతపండు రసం పోసి కాసేపు అయితే ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అదే రసం పొడి ఇవన్నీ కూడా వేసేసి మరగబెట్టేశాను. కాకపోతే కరివేపాకు ఒక్కటే లేదు, అది ఉంటే ఇంకా బాగున్నాను. ఈ మధ్య మా వారు మార్కెట్కి వెళ్ళట్లేదు అనమాట పెద్దగా. మార్కెట్కి వెళ్తేనే కూరగాయలు కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకొస్తారు అన్నీ ఒకేసారి. ఇంకెలా ఊర్లో కొట్ల మీద అంటే ఇంకా చెప్పనవసరం లేదు, ఏదో 1-2 రకాలు తీసుకొస్తారంటే. కాకపోతే ఇక సోమవారం దొండకాయలు కోస్తే ఇంకా ఆ రోజు మార్కెట్కి వెళ్ళి నీకు అవసరమైనవన్నీ ఒకసారిగా తీసుకొస్తాలే అన్నారు. ఇంక ఇక్కడ రసం అయితే తిరుగుమూత పెట్టేసానండి. ఎక్కువేం చేయలేదు, కొంచెమే. ఇంక ఇప్పుడు ఎలాగో తినేది లేదు, ఎందుకంటే అది తీసుకొచ్చుకున్న పార్సిల్సే సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అనమాట. ఇంకా ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, సో అది ఒకటి అనమాట అంట. దానికి పార్టీ అంటే ఇది మా వారు ఇచ్చింది. ఆ రోజు శనివారం నీసేమీ తినం కదా, ఇంకా ఓన్లీ మిల్లి మేకర్లు ఉంటాయి కదా, అవి అయితే వేపించి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 14 అంటే తెలిసిందే కదా, ఇంకా అన్ని ఈ సినిమాలే. ఇంకా ఏదో ఒకటి పెట్టుకుని అలా చూస్తూ తిన్నామన్నమాట. తినేసి ఇంకా బయట లైట్లు ఆపేసి మొత్తం ఏమైనా బయట వదిలేసినేమో చూసుకొని ఇంట్లోకి వచ్చాను అంతేనండి. ఇంకా రాగానే ఏదో నార్మల్గా ఆట పట్టిస్తే అట్లా కళ్ళు మూసారు. నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకేం కొంచెం కూడా నాకు అసలు ఇంకా మా అక్కయ్య వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళంతా వాళ్ళందరికీ తెలుసంట, వాళ్ళందరూ ఒపీనియన్ అడిగి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేయించుకున్నారంట. కానీ నాకు మాత్రం అస్సలు తెలియలేదు. చూడండి, పూర్ణిమని తాతయ్యని వదిలిపెట్టి పూర్ణిమని తీసుకురావడానికి నేను వెళ్ళారని చెప్పాను. అప్పుడు పూర్ణిమని తీసుకుని నేరుగా బాపట్ల వెళ్ళి తీసుకున్నారంట. కానీ ఇవేమీ నాకు తెలీదు. అసలు నిజంగా ఇది ఒక రోజు భలే సర్ప్రైజ్ చేశారు. నా ముందు వీడియోలో ఇంకా చెప్పాను, పట్టీలు ఇట్లా ఎక్కువ రేటు, ఇప్పుడు వెండి ధర పెరిగిపోయింది, పట్టీలు కొనాలంటే అసలు అడగాలనిపించలేదు నాకు అని చెప్పాను కదా. ఇంకా ఏమనుకున్నారేమో, ఇంకా తీసుకొచ్చేసారు. నాకు ఎప్పటి నుంచో ఎండు పట్టీలు అయిన కోరిక, ఎందుకంటే పెళ్ళిలో కొన్న పట్టీలే తెగిపోతే ఇంకా అలా వదిలేసాను. తర్వాత ఇంకెప్పుడు నార్మల్గా పిచ్చి తప్ప ఏం పెట్టుకోలేదు. కానీ చాలా హ్యాపీ అనిపించింది. అసలు కాళ్ళకి ఇప్పట్లో అంటే వెండి ధర పెరిగేసరికి ఇప్పట్లో పట్టీలు కొంటానని ఆశ కూడా లేదనమాట. కానీ మా వారు తెలిసిద్ది తనకి అంటే ఏం కావాలి ఏమి ఇస్తే, అంటే పిచ్చి పిచ్చి అట్లా ఏమీ కాదు, మనకి ఏం అవసరమో అవి మాత్రమే తీసుకొస్తారనమాట. నాకు అందులో బాగా నచ్చుతారు. మా ఇంట్లో నేననే కాదు పిల్లలతో సహా ఇప్పుడున్న పూర్ణమైనా సరే ఏం కావాలమ్మా, ఏమైనా తింటావా ఏంటని అన్నీ క్లారిటీగా అడుగుతారనమాట. ఇచ్చాను కదా నాకేం లేదా అని అంటున్నారు. అంటే నేనేం బయటకు వెళ్ళే టైపు కాదు, తను లేకుండా నేను వెళ్ళను, తను లేకుండా నేనేం కొనడానికి కూడా అవ్వదు. సో ఎప్పుడైనా సర్ప్రైజ్లు అంటే తను ప్లాన్ చేయడమే తప్ప మనమైతే ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు. ఇక్కడే పక్కన మా సాత్విక చూసారు ఎలా చూస్తుందో, నాన్న నాకు కూడా అలాంటి చిన్న గిఫ్ట్ ఇవ్వు నాన్న అని అయితే అడుగుతుంది వాళ్ళ నాన్నని. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత ఏంటమ్మని అంటేనే నాకు కూడా అలాంటి గిఫ్ట్ నాన్న చిన్నదే అంటుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పా, మరి ఏమనుకుందో అక్కడి నుంచి పోయి అలిగి కూర్చుందనమాట. అలిగింది, అది తర్వాత చూపిస్తానండి. ఇంకా మా వారే పిచ్చి పట్టీలు తీసేసి ఇవి కూడా నేనే పెడతాను అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పి తనే పెట్టారు పట్టీలు కూడా. సో మొత్తానికి పట్టాలు అయితే తీసేసుకున్నానండి. మెట్లు కూడా తీసుకుందాంలే రేపు వెళ్ళి అన్నారు, కానీ ఇంక ఇప్పట్లో వద్దులు అనేసాను. సో ఫైనల్లీ కాళ్ళకి మీరు ఎప్పటి నుంచో వెండి పట్టీలు కొనుక్కోవచ్చు కదా అంటున్నారు కదా, ఈరోజైతే మా వారి కోరిక నెరవేర్చేశారు. పట్టాలు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి. ఇది మా వారి సెలెక్షన్ అంట, అన్నీ చూసి ఫైనల్గా తనే మనసుకు నచ్చినాయి అంటే ఇవి. సో ఇవి తీసుకొచ్చారు. నాకు ఎక్కువ మువ్వులున్నా నచ్చవు, ఇలా సింపుల్గా చిన్న ఒక్క మువ్వు వస్తే చాలా బాగుంటాయి. ఏదేమైనా ఇంట్లో ఆడవాళ్ళం పట్టీలు వేసుకొని తిరిగితే ఒక మంచి కళ ఉంటుంది కదా, లక్ష్మీ కళ అన్నట్టు బాగుంటుంది ఇంట్లో పట్టీలు వేసుకొని గలగలా తిరుగుతుంటే. ఇంకా మొత్తానికి ఇంకా మా వారికి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటేనే ఇదిగో వీళ్ళిద్దరిని ఇచ్చాను సరిపోదని అయితే అంటున్నా. కానీ ఎప్పటికైనా మా వారికి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, కానీ అది జరగని పని కూడా అండి. ఎందుకంటే తానే పర్మిషన్ లేకుండా నేను బయటకు వెళ్ళి ఏమీ కొనలేను కూడా, అది నాకు అర్థమైంది ఎప్పుడో. అందుకని ఎప్పుడు అంటూ ఉంటారు, కనీసం నువ్వు నాకు ఎప్పుడైనా ఒక చొక్కా అయినా కొనిచ్చావా అంటారు. నేను కొనిచ్చేది ఏంటి, డబ్బులు మొత్తం నీ చేతిలోనే ఉంటాయి కదా, ఇంకా నేను స్పెషల్గా ఏం కొనిస్తానని నేను అంటాను. కేంద్ర బుజ్జులో నీకు పట్టి ఇవ్వలేదనే బీరువాల పట్టీలు ఉంటాయి, పెట్టేద్దాం బుడదానికి కూడా ఎక్కడ ఉండేది బీరువాలు. కేంద్ర బుజ్జులు పట్టీలు నీకు పెట్టేది నాకు బుజ్జులు బుజ్జులు
బుజ్జులు ఇయ్యనా అయ్యా బుజ్జులు ఇవ్వరా పట్టీలు నీ క్వాలిటీ మా బుజ్జుడికి మంచి పట్టీలు బుజ్జులు బుజ్జులు రే ఇదిగో నీ పట్టి ఇది చూడు ఇదిగో చూడు చూడరా ఇదిగో పెడతాను చూడు ఇదిగో సూపర్ ఉంది కాలేజీ పెడతారు మొక్కవై చూపివా ఇది చూడు చూడు ఎలా పెడుతున్నారు మరి ఎలా పెడతారు నవ్వు అమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇంతసేపు అడిగావు కదా పట్టీలు పెట్టేదని ఫీల్ అయ్యా ఇప్పుడు ఓకేనా హ్యాపీ ఓకే వామ్మో మా సాత్విక్ ఏంటి ఇప్పటి నుంచి ఎలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఎంత కులుమొద్దు చూసారా, అలిగి ఒక పక్కన వెళ్ళి కూర్చుంది. నాకు ఏదో పట్టీలు వాళ్ళ నాన్న తెచ్చేసరికి ఇంకా తన పట్టీలు అప్పటికప్పుడు తీసి పెట్టాము. ఇంకా ముగ్గురికి పట్టీలు ఉన్నాయి. రేణుకి మా అమ్మకి తాడు తీసుకునేటప్పుడే నేను ఉంగరము తాడు పట్టీలు ఒకసారి అయిపోయినాయి. అప్పుడు నన్నే తీసుకోమన్నారు కానీ నాకు అక్కడ పట్టీలు నచ్చలేదు, అందుకనే తీసుకోలేదనమాట. ఇంకా పోనీలు అప్పుడు రేణుకైనా తీసుకున్నాము, ఇప్పుడైతే అస్సలు తీసుకోలేమేమో. కానీ ఏ మాటగా మాట అండి, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అవతల వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకొని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయడమే అసలైన గొప్పతనము. వ్యాలంటైన్స్ డే అంటే ఏది పడితే అది ఇవ్వడం కాదు, వాళ్ళు ఏది ఇస్తే సంతోషపడతారో అది మాత్రమే చూడాలి. అది ఇది ఒక్క వస్తువనే కాదండి, అవతల వాళ్ళు కోరికలు కానీ డ్రీమ్స్ ఏదైనా వాళ్ళకి సాధించాలని ఉంటుంది కదా, వాటి పరంగా కూడా చూసుకోవాలి. నాకైతే బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి సో నో ప్రాబ్లం. సో నాకు అవసరమైనవి పట్టీలు మా వారు తీసుకొచ్చి ఇచ్చారు. హ్యాపీ. సో ఇంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోతుంది. అలానే వీడియో చూసి వెళ్ళిపోతారేమో, ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.